సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తాయని తెలియాలంటే అసలు లైట్ అంటే ఏంటి, దాని బిహేవియర్ ఎలా ఉంటుందనేది తెలియాలి. లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో విజిబుల్ లైట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. లైట్ వేవ్ లాగా బిహేవ్ చేస్తుంది, అలానే పార్టికల్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. ఆ పార్టికల్నే ఫోటాన్ అని అంటాము. ఫోటాన్ అనేది ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ. లైట్ అంటే ఏంటో అర్థమైంది కదా. మరి లైట్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఆన్సర్ కావాలంటే మనం సన్ దగ్గరికి వెళ్ళాలి. సూర్యునిలో ఎప్పుడు ఆగకుండా జరిగే ప్రాసెస్ న్యూక్లియర్ ఫ్యూజన్. అంటే సన్ లోపల ఉండే హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి కొలైడ్ అయి హీలియంలా కన్వర్ట్ అవుతాయి. ఈ ప్రాసెస్లోనే అవి ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ అయిన ఎనర్జీ మన వరకు డిఫరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లా వస్తాయి. ఇలా వచ్చిన రేడియేషన్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సోలార్ ప్యానెల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం కావాలంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే కొంచెం ఐడియా ఉండాలి. ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. సోలార్ ప్యానెల్స్లో కూడా అదే జరుగుతుంది. సోలార్ ప్యానెల్స్ని సెమీకండక్టర్స్తో తయారు చేస్తారు. మోస్ట్లీ సిలికాన్ యూజ్ చేస్తారు. సోలార్ ప్యానెల్ని చిన్న చిన్న సోలార్ సెల్స్ అనే యూనిట్స్తో తయారు చేస్తారు. రెండు కండక్టర్స్ మధ్యలో సిలికాన్ని శాండ్విచ్లా అరేంజ్ చేసినప్పుడు సోలార్ సెల్ అనేది తయారవుతుంది. ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ ఈ సోలార్ సెల్స్ మీద పడుతుందో అప్పుడు సన్లైట్లో ఉండే ఫోటాన్స్ సిలికాన్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్తో కొలైడ్ అయ్యి ఎలక్ట్రాన్ని తన ప్లేస్ నుంచి డిస్ప్లేస్ చేస్తాయి. ఎలక్ట్రాన్లో వచ్చిన ఈ మోషన్ వల్లే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.